రాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనకు కష్టాతీతమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. బహుమానం. ఆ బహుమానాన్ని మనం ఎట్లా ప్రేమించాలి? దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నా, గర్భఫలాన్ని ఎక్కువ ప్రేమిస్తాం. దేవుని ఎక్కువ ప్రేమించాలి. మాట్లాడండి, లేకపోతే మీకు నిద్ర వస్తుంది. ఇలా మాట్లాడుతుంటేనే మీకు అర్థమవుతుంది, మాట్లాడుతుంటేనే ఆలోచన వస్తుంది. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం? ఇక్కడ చేయబెట్టుకోండి, ఇక్కడ చేయబెట్టుకోండి. నిజంగా మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నామో ఆలోచించాలి. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామా? మన కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? మన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? మనం ఎవరినైతే దేవుని కన్నా ఎక్కువ ప్రేమిస్తూ వాళ్ళు పాడాలి. బాగా మీరు అర్థం చేస్తారు. నా దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ హృదయం మీద చేయబెట్టుకుని ఆలోచన చేయండి. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తే వారి నుంచి నష్టం జరుగుతుంది. దేవుని కన్నా ఎక్కువ మనం దేన్ని కూడా ప్రేమించకూడదు. నేను చెప్పే మాట కాదు అది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 14 నుంచి 20 వచనాలను అనుకుంటారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14, 15. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డబ్బము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన వాడు నిరంతరము నిలుచును. నిరంతరము నిలుచును. ఎవరిని ప్రేమించకుండా ఎక్కువ? మా పెద్దోడు 14 నుంచి చదివాడు, కరెక్టే. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నారు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుస్తున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నారు. ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదంటమ్మా? అయ్యమ్మ గారు, అజీవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం లేదా? దేవుని
యాకోబు తప్పిపోయిన తర్వాతనే బుద్ధి జ్ఞానం వచ్చింది. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న తర్వాతనే బుద్ధి జ్ఞానం వచ్చింది. అంటే మానవుడు తప్పిదములు చేయడం వల్లనే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా లోకానికి వచ్చి నీ యొక్క నా యొక్క పాపములను క్షమించి మనల్ని పవిత్రపరిస్తే మళ్ళీ మనం ఏం చేస్తాము? పాపంలోనే అబద్ధంలోనే పడిపోతాం, చీకట్లోనే పడిపోతూ ఉంటాం. ఈ రోజుల్లో పెళ్లి చేస్తే వెంటనే రాత్రికి డిన్నర్లు ఉంటాయి. ఆ రోజుల్లో కళ్ళు కేసు ఉంటుంది. ఆ రోజుల్లో ఈరోజు మందు బాటిల్ల కాటంలో ఇకపోతే ఆ పెళ్లి పెళ్లిలాగా లేదు. ఆనాడు కానాల వీధుల్లో ద్రాక్షారసాన్ని ఇచ్చారు. ఈనాడేమో వివిధమైనటువంటి ఆలోచనలతో ఉంది. కాబట్టి మనకు దేవుడు మనల్ని వాళ్ళని పెంచే పద్ధతులు సరిగా తెలియకపోతే మన పిల్లలకి జవాబు ఇవ్వడము మనది. కాబట్టి మనం ఏం చేయాలి? మన గర్భఫలాలను మనం సరిగా పెంచే ప్రయత్నం చేయాలి. దేవునికి ప్రార్థన చేసి పెంచే ప్రయత్నం చేయాలి. విలాపవాక్యం 2:19 ఏం చెప్పబడ్డదంటే, నీ పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పి చెప్పింది. 33:3 ఏం చెప్పాడు? నాకు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరం ఇచ్చాను, పూర్ణమైన సంగతులు నేను నీకు వివరించునని చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారు, మన గర్భఫలాలను మనం ఏం చేయాలి? చక్కగా పెంచేవాడిగా ఉంటాం. అప్పుడు పిల్లల్లోనే ఏమొస్తుంది? ప్రవర్తన ఫలం కనిపిస్తాను. సామెతలు 1:35. సామెతలు 1:35. సామెతలు 1:35. చూస్తే ఏం చేస్తారంటమ్మా? కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించగలరు. తమకు నెక్కసగమగు వరకు తమ ఆలోచనను అనుసరించగలరు. 32 జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించువాడు. కీడు వస్తునన్న భయం లేక నెమ్మదిగా నుండును. దేవుని మాటలు వినేవాడు నెమ్మదిగా ఉంటాడు, అజాగ్రత్తగా ఉండడు. కాబట్టి దేవుని మాట వినేటటువంటి కుటుంబం గొప్పగా అయితే మనం ఏం చేయాలి? దేవుని వైపు ఆలోచన చేయాలి. దేవుని వైపు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనం మన పిల్లలు మన మాట వినకపోయినా మనం ఏం చేయాలమ్మా? ఎవరి మీద బాధ చేయాలి? మనమే పోయాలి.
వందల మందికి స్వార్థం అంటే వాళ్ళు ఏం అలవాటు చేస్తున్నారు? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం కూడా దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. మనమైతే సుఖాన్ని నిర్వహించినటువంటి ఆచారం ఎక్కేదా అది ఎట్లా పడుతుంది? నాకన్నా ఎక్కువగా మీరు దేన్ని ప్రేమిస్తుందని దేవుడు చెప్పిండు. మరి మనం ఏం చేస్తాము? దేవుడి కన్నా ఎక్కువ మనుషులను ప్రేమిస్తే మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారమ్మా? పెడితే తెలియపోతారు, కాస్తముగా పెడకపోతే ఏం చేస్తారు? ఎక్కువ బాగుపడతారు. హైగా మటన్ చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టినామనుకున్నాను ఇంటి వాళ్ళు ఎల్లిపాయకారము పచ్చిపులుసు భూమిలో పడి పెట్టినామనుకో మన ఇంటికి చుట్టాలే రాదు. అంటే వాళ్ళు నిజమైనటువంటి పదార్థాల కొరకు ప్రయాసపడేటటువంటి వాళ్ళు. దేవుడు గొప్పవాడు, దేవుడి సన్నిధి గొప్పవాడు. ఆర్థిక దేవుడు అని నేను అనను, కానీ దేవుని కన్నా ఎక్కువగా ఏమి ప్రేమించకూడదు. ఎవరికి